ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయము మనం ఎలాగున కలిసి ప్రభుని వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యం దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మనం ప్రభుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనల్ని నడిపించిన గాక. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము నిర్గమాకాండం 14వ అధ్యాయం 26 నుండి 31 వరకున్న వాక్య భాగము. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మికయుంచిరి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడయుండును గాక. శక్తి చేత బలము చేత కానిది ఆత్మ మూలమునను జరిగించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? నేటి దినాన పునరుత్థాన ఆదివారము. గడిచిన కాలమంతటిలో ప్రభు కాచి కాపాడి భద్రపరిచి క్షేమమును మనకు విస్తరింపచేశారు. అంత మాత్రమే కాదు, ఈ 6వ నెల మొదటి పునరుత్థాన ఆరాధన 1వ తారీఖున వచ్చింది. కనుక పిల్లారా, ఈ 6వ నెల ఆరంభమే దేవునితో గడిపే రోజుగా మనకు ఆరంభమైంది. భక్త దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నుందును అంటాడు. ఒలీవ చెట్టులో ఉన్న శ్రేష్టమైన సుగుణములు, ఒలీవ చెట్టులో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన విధానాలు నిశ్చయంగా ఈ నెల అంతటిలో దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, ఈ వాక్య భాగాన భక్తుడు అంటున్నారు, మోషే గారు రాస్తూ అంటున్నారు, ఐగుప్తీయుల ఎడల దేవుడు జరిగించిన కార్యాలను చూచంట ఇశ్రాయేలీయులు దేవుని యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచారట. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. అపనమ్మకస్తులు ఇశ్రాయేలీలు,
నమ్మకమే లేనటువంటి జీవితాన్ని కొనసాగించే విధానం వారిది. మీకు గుర్తుందా? సముద్రము ఆరిన నేలగా మారక మునుపు మాకు ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా అంటూ వారు మాట్లాడారు. మాటి మాటికి వెనుతిరిగిపోయేటువంటి విధానపు మాటలు వారి నోటనొచ్చాయి. అలాంటి వారిని విశ్వాసమందు దేవుడు బలపరచుటకు గాను తన కార్యమును జరిగించారు. ఏంటా కార్యము? ఇశ్రాయేలీలు వాగ్దాన దేశాన్ని వెళ్ళేటప్పుడు వారు వెళ్ళుచున్న మార్గాన సముద్రము ఆరిన నేలగా మారి నీళ్ళట ఇరుపక్కల కూడా గోడల వలె నిలవబడ్డాయంట. నీరు గోడ వలె నిలవబడడం అద్భుతం కదూ పిల్లారా. ఇజ్రాయేలీలు రాత్రంతా ప్రయాణం చేసి అద్దరికి చేరుకున్నారు. ఉదయకాలానికి ఫరో సైన్యం కూడా అదే నీళ్ళలో దిగారు. జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే వారు అలాగున నీళ్ళలోకి దిగారో గోడల వలె ఉన్న నీళ్లు యథావిధిగా కలిసిపోయాయి. వారిలో అనగా ఐగుప్తు యొక్క సైనికులలో వారిలో ఒక్కడైనను కూడా మిగలక ప్రతి ఒక్కరూ నీటిమయమైపోయారు. ఐగుప్తీయులను చూచి ఇజ్రాయేలీలు ఒకప్పుడు కలవరపడ్డారు. కానీ నీళ్లలో వారు పడిన ప్రయాస, మృత్యువాత పడిన విధానాన్ని చూచిన వీళ్ళట, దేవుడు ఎంత గొప్ప దేవుడో కదా, ఎంత అద్భుతాన్ని చేశాడు, మనలను తరుముచుని శత్రువులను మన కన్నుల ఎదుట లేకుండగా చేస్తానని చెప్పిన దేవుడు, నేటి దినాన చూచిన ఐగుప్తులు ఇక మీదట మీరు ఎన్నటికీ చూడకుందరని చెప్పిన మహాదేవుడు ఆ ప్రకారంగానే తన కార్యాన్ని జరిగించారని, ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో అని ఆ దేవుని యందు, ఆయన సేవకుడైన మోషే యందు నమ్మికను ఉంచారు. అంటే అపనమ్మకస్తులైన వారిని నమ్మకత్వములోనికి నడిపించుటకు గాను దేవుడు తన కార్యమును జరిగించారు. పిల్లరా, మీకు గుర్తుందా? నూతన నిబంధనలో యేసు ప్రభులు వారు మొట్టమొదటిగా ఆయన ఒక మ్యారేజ్కి అటెండ్ అయ్యారు. అదే కనా ఊరిలో జరిగిన వివాహంలో ఆయన పాల్గొన్నారు. ఆయన చేసిన సేవలో మొదటి సూచక క్రియ అక్కడే జరిగింది. అక్కడ వాక్యాన్ని మనం సరిగా గమనించినట్లయితే ఒక శ్రేష్టమైన మాట ఉంటుంది అక్కడ. ఏంటంటే, కానా ఊరిలో నీటిని ద్రాక్షరసంగా మలచిన ప్రభువు తన సూచక క్రియను మొదటి కార్యంగా ఆయన బయలుపరచెను. తద్వారా ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి అనబడిన మాట చూస్తాం. 22వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 23-25 వచనాలు. ఆయన పస్కా పండుగ సమయాన్ని యెరూషలేములో ఉండగా ఆ పండుగలో ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి అన్నారు. ప్రియులారా, మరో మాటను కూడా చూపిస్తున్నాను. అదే అధ్యాయంలో చూడండి, దేవుని వాక్యంలో నుంచి 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియని చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అంటే ప్రజలు దేవుని యందు విశ్వాసము నిలపాలి అంటే దేవుడు ఒక కార్యాన్ని చేయాలి, ఒక అద్భుతాన్ని చేయాలి, ఒక సూచక క్రియను జరిగించాలి. వారిని అవిశ్వాసంలో ఉండక విశ్వాసమందు వారు బలపరచబడినట్లుగా దేవుడు వారి యందు తన కార్యములను జరిగించారు. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా, ఇదిగో నువ్వు అవిశ్వాసంలో కూరుకుపోతున్నావేమో, విశ్వాసమందు సడలిపోతున్నావేమో, నీకున్న పని భారాలు ఒత్తిడి చేత నలిగిపోతూ ఉన్నావేమో, ఇది నన్ను ప్రభు నీతో సెలవిస్తున్న మాట ఏంటంటే,
నిన్ను విశ్వాసమందు బలపరుచుటకు ఆయన సముద్రాన్నైనా చీలుస్తారు, సముద్రాన్నైనా మరలా యథావిధిగా మలుస్తారు. మనలను విశ్వాసమందు బలపరుచుటకు నీళ్లను ద్రాక్షారసంగానైనా చేస్తారు, ద్రాక్షారసాన్ని నీళ్ళగానైనా మారుస్తారు. ఆమేన్. బైబిల్లో ఎలీషా అనే దైవభక్తుడు ఉన్నాడు. పిల్లరా, కూర చేదైపోతే పిండిని తెచ్చి దందులో వేసి మధురంగా మలిచారు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మనము భక్తిహీనతలోకి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. ఘనమైన దేవునికి దూరంగా జీవించడం దేవుని చిత్తం కాదు. మన విశ్వాసమందు స్థిరపడి పరిశుద్ధతలో వేరు పొంది అంతకంతకు క్రిందికి వేరు తన్ని మీదికి మనం ఫలించాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. నువ్వు పరిస్థితులను బట్టి దేవుల్లో వెనకబడిపోతున్నావేమో, ఒత్తిడి సమస్యలను బట్టి నువ్వు వెనుదిరిగిపోతున్నావేమో, ఈ దినాన దేవుడు నిన్ను ప్రేమించి మాట చెబుతున్నారు. ఇజ్రాయేలీలు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా దేవుడు సముద్రమును ఆరిన నేలగా చేసి అదే ఆరిన నేలను మరల నీటితో నింపేసిన దేవుడు, సముద్రముగా చేసిన దేవుడు ఈ దినాన కూడా సజీవుడై ఉన్నాడు. నిన్ను విశ్వాసమందు బలపరచడానికి, నిన్ను తన యందు పరిశుద్ధమైన పాత్రగా నీవు నిలవబట్టు కొరకు, నీ కొరకు శూన్యములో సమస్తాన్ని చేయగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడు మన ప్రభు. కనుక ఆత్మీయులారా, నమ్మకస్తులమై విశ్వాసమందు బలపరచబడిన వారమై ప్రభు కృపాసనము కొరకే కనిపెడదాం. దేవుడు తన కార్యములు జరిగించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. విశ్వాసమందు బలపరచబడినట్లుగా ప్రభువా ఏదైనా ఒక అద్భుతాన్ని చేయండి. మేలుతో నింపండి. దీవెన ఆశీర్వాదం ఇవ్వండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.